30 ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం. అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్,
ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Vision. ప్రథమ భాగము విజన్ లోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 283వ పాఠము 3/8/2025 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏం చేస్తున్నాం? వింటున్నాం. ఇప్పుడు మనకి రోజు మొత్తం మీద ఒక 5 కార్యక్రమాలు ఉంటున్నాయి, 4-5 కార్యక్రమాలు. చాలా అసలు ఒక్క నిమిషం ఖాళీ లేదు అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. కానీ ఇవన్నీ ఎలాగా వినాలి? వింటున్నాము. ఎట్లా వింటున్నాము? హాయిగా విశ్రాంతి తీసుకుంటూ. ఇవన్నీ ఏంటి? మనకి మనలో తట్టి మేల్కొల్పటం. దానికి మనం అర్థం చేసుకునే పని లేదు కదా. నిద్రపోతున్నాం, నిద్రపోతుంటే తట్టి లేపారు ఎవరో వచ్చి, మెలకు వచ్చింది మనకి. ఇంకా దాంట్లో మనం అధ్యయనం, మనం నేర్చుకోవటం, వినడం, ఆ విన్నదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ దాన్ని పునశ్చరణ చేసుకోవటం, గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ వాటికి సంబంధించి కొంత సాధన చేయటం. ఇక్కడ ఏం లేవు. తట్టి లేపబడుతోంది, తట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ చక్కగా వినడం అంతే. ఇప్పుడు మనలో జరగవలసిన మార్పులు ప్రయత్నంగా జరిగిపోతుంటాయి. ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతాం. నారదుల వారు ఎట్లాగైతే సమతల ప్రదేశంలో ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ వింటున్నాము అంటే ఏంటి? సమతల ప్రదేశంలో ఉన్నాము అని. ఎక్కడున్నాం? రావి చెట్టు కింద. అంతేమైంది? ఆ దైవానుభూతి ఆయనకు కలిగింది. ఇట్లా మనకి వినడం ద్వారా, అందుకే రీడ్ ద బుక్, సే ద లైట్. గ్రంథమును పఠించు, వెలుగును దర్శించు అన్న నినాదంతో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటున్న 5-6 కార్యక్రమాలు ఉన్నాయి, 4-5 కార్యక్రమాలు. చాలా చాలా విషయాలు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎట్లాగా అన్న భావన మనలో కదలొచ్చు. అక్కర్లేదు, గుర్తుపెట్టుకోవడం అన్న ప్రశ్నే లేదు ఇక్కడ. ఆ పద్ధతిలో ఇక్కడ అధ్యయనం జరపబడడం లేదు. తట్టి లేపడం అనే పద్ధతిలో జరుగుతుంది ఇది. కాబట్టి మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ వినడం. అప్పుడు ఆ వెలుగుని మనం దర్శిస్తాం, అనుభూతి పొందుతాం. అనుభూతి పొందడానికి మనకి ఎన్ని విషయాలు తెలుసు అనేది కాదు. ఆకలి తీరటానికి ఆకలి వేయడమే అర్హత. ఆకలి వేస్తుంటే ఏదైనా తింటే ఆకలి తీరిపోతుంది. వాడు ఎటువంటి వాడు? చిన్న శిశువు, వాడికి ఏం తెలుసు? మరి వాడికి ఆకలేసింది, వాడికి ఏదో పెట్టాం,
ఆకలి తీరిపోయింది వాడికి. ఆకలి కలగటానికి, కలిగిన ఆకలి తీరడానికి అర్హతలతో పని లేదు కదా. అట్లా ఇది సాగుతుంది. చాలా తేలికగా మనం ఆ దైవానుభూతులకు వెళ్ళటానికి వీలుగా. అందుకే మనం ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. జ్ఞానయోగి అవటం అంటే మొత్తం సీక్రెట్ డాక్టర్లో 2 వాల్యూమ్స్ లో ఉన్నటువంటి దాదాపు 2000 పేజీలలో ఉన్నటువంటి అదంతా మన బుర్రకెక్కించుకోవటం అన్న పాయింట్ కాదు అక్కడ. అవన్నీ మనం చదువుతుండగా ఆ శబ్ద ప్రకంపనలు వింటూ ఉండగా మనలో దానికి సంబంధించినటువంటి అనుభూతి మేల్కాంచటం, దాని పట్ల మనం మేల్కాంచటం, దాంతో జ్ఞానయోగిగా మారిపోవటం. అందుకమే ఆ పదాన్ని చెప్పింది. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్టర్ ఈజ్ ఏ జ్ఞానయోగి. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. అంటే మనం మేల్కోవటం అనేది జరగదు. మేల్కాంచడానికి, మేలు కొలపడానికి ఒకడు కావాలి. దేవుణ్ణే మనం మేలుకొలుపుతున్నాం. ఉదయాన్నే తెల్లవారుజామున మేలుకొలుపు పాటలు అన్ని దేవుడికి, ఏ దేవుడికి సంబంధించి ఆ దేవుడికి సంబంధించిన సుప్రభాతం మేలుకొలుపుతూ ఉంటాం మనం. ఇట్లా దేవుణ్ణే మనం మేలుకొలుపుతుంటే మనల్ని మనం మేలుకొల్పడం ఎక్కడ సాధ్యం కాదు. మనల్ని ఇంకొకడు మేలుకొల్పాల్సిందే. అట్లా ఆ మేలుకొల్పటానికి ఈ ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం మనకి సిద్ధముగా ఉంది. ఎట్లా మేల్కొల్పుతుంది? అది విన్నంత మాత్రాన.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing it all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. అనుష్ఠానం పూర్తయింది. స్టాంజా 2 సెకండ్ స్టాంజాలో ఉన్నాం. దాంట్లో శ్లోక 1 దానికి సంబంధించి మొదటి భాగంలో సృష్టి పునః ప్రారంభము అంటే ఇక్కడ నారదుల వారికి మనం భాగవతం గ్రంథ పఠనం చేసుకుంటున్నాం. దాని ద్వారా మాస్టరీకే దర్శనము అన్న పద్ధతిలో ఆ భాగవతంలో ఏమిచ్చారు, నారదుల వారితో మాట్లాడుతూ ఏంటి ఉపదేశించారు ఆయన? హరి ఆ నారాయణుడు ప్రత్యక్షమై ఎట్లా వాక్కుగా అప్పుడు ఆకాశమున గంభీరము మధురము అయిన వాక్కుతో నా శోకం పోగొట్టుటకై హరి ఇట్లు పలికెను. అది నారదుడు వినటం. అట్లా గంభీరమైన మధురములైనటువంటి వాక్కంతా ఈ సీక్రెట్ డాక్టర్గా ఉంది మనకి. అది మనం పలికేటప్పుడు కల్లా అది ఆయన పలుకుతూ ఉన్నాడు అన్న భావంతో మనం ఇవన్నీ చదువుతూ ఉన్నాం, ఇవి మనం పఠిస్తూ ఉన్నాము. ఏం చెప్పాడు ఆయన? కొన్ని వేల సంవత్సరముల తరువాత ఈ సృష్టి లయమగును, అప్పుడంతయు రాత్రి యగును. అది గడిచిపోయిన వెనుక మరి ఒక సృష్టి ఆరంభమగును. దాని గురించి మనం ప్రళయము, సృష్టి, ఇప్పుడే ప్రళయం గురించి మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నాం. అసలు బ్రహ్మ ప్రళయంది ఒకటి ఉన్నది, ప్రాకృతిక ప్రళయం. దాంట్లో మళ్ళా చిన్న చిన్న ప్రళయాలుగా ఉన్నటువంటి ఈ ప్లానెటరీ ప్రళయ, దాన్ని కల్పం అంటాం. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు, బ్రహ్మ ఒక రోజుకి సంబంధించి 1000 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగములు కలిసినది. కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగము, కృతయుగము. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము. అటువంటివి 1000 మహాయుగాలు జరిగిపోయినప్పుడు అది పగలు పూర్తయిపోయినట్టు. అప్పుడు మళ్ళీ ఇంకొక, అంటే పగలు ఎంత ఉందో రాత్రి అంతే ఉంటుంది కదా సామాన్యంగా. అట్లా మళ్ళీ 1000 మహాయుగాలు రాత్రి, అంటే విశ్రాంతి. ప్రళయం అంటే విశ్రాంతి, సృష్టి అంటే యాక్టివిటీ, పని. మనకేంటంటే మనం సీక్రెట్ డాక్టర్లో ఏవేవైతే విషయాలు ఇచ్చారో భాగవతంలో కూడా అవే విషయాలు పాత్రల ద్వారా చెప్పబడుతుంది. మనం ఎట్లాగైతే ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయం మొత్తం ఒక నాటక రూపంలో పైథాగరస్, అరిస్టాటిల్, ప్లేటో వాళ్ళందరూ ఒక నాటక రూపంలో బోధించేవాడు తమ శిష్యులకి. దాన్నే ఫ్రీమాసనరీ అనే పేరుతో చెప్పబడుతుంది. అది
అట్లా ఇక్కడ భాగవతంలోకి వచ్చేటప్పటిలో పాత్రలు నాటకీయంగా మనం ఇక్కడ శక్తులని చెప్పుకుంటున్నాము, వివిధ రకాల శక్తులు. వాటికి ఒక రూపాన్నిచ్చి, మానవ రూపాన్నిచ్చి కొన్ని పేర్లతో మనకి ఇక్కడ ఇవ్వబడుతుంది భాగవతంలో. మనకి ఇది తెలుగులో ఉంది కాబట్టి చక్కగా ఇది మనం పఠిస్తే అప్పుడు అది బాగా అర్థం అవటానికి వీలవుతుంది. సీక్రెట్ డాక్టర్ అంటే మనకి జాఫ్రే బర్బరక ఇచ్చిన ద డివైన్ ప్లాన్ ఎంత ఉపయోగపడుతుందో సీక్రెట్ డాక్టర్ని మనం అవగాహన చేసుకోవడానికి, అట్లాగే ఈ భాగవత రహస్య ప్రకాశం కూడా మనకి ఉపయోగపడుతుంది. దీన్నే మళ్ళీ ఈ 1000 మహాయుగాల్లోనే 14 మన్వంతరములు, ఒక్కొక్క మన్వంతరము 71 మహాయుగాలు, అది 996 వస్తాయి. ఆ మిగతా మహాయుగాలు సంధి యుగాలుగా మొత్తం కలిపి 1000 మహాయుగాలు. అంటే 14 మన్వంతరములు పూర్తయినప్పుడు ఒక పగలు పూర్తవుతుంది. తర్వాత మనం గ్లోబ్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అంటే 7 గ్లోబ్స్ ఉన్నాయి మనకి. ఆ 7 గ్లోబ్స్ లో స్థూలాతి స్థూలంగా ఉన్నది మాత్రమే మనకు కనిపిస్తుంది. మనకి మూన్ చైన్ ఉంది. మనం ఈ ఎర్త్ చైన్కి రావడానికి ముందు మూన్ చైన్లో ఈ జీవ ప్రసారం మొత్తం ఆ చక్రకల్ప పర్యంతం జరిగింది. అక్కడ అది పూర్తి అయిపోయింది. అది పూర్తయినప్పుడు మనకి అక్కడ కనిపిస్తున్నది ఒక చంద్రుడు సంబంధించి, అది మన భూగ్రహానికి ఉపగ్రహంగా పనిచేస్తుంది. అది అది గ్రాసెస్ట్ మ్యాటర్గా ఉంది, స్థూలాతి స్థూలంగా. కాబట్టి అదొక్కటే మనకు కనిపిస్తుంది. అది కూడా దట్టు ఇప్పుడు మృత గ్రహం, అంటే ప్రళయ స్థితిలో ఉన్నది అన్నట్టుగా. సరే, furthermore, the materiality of a superior plane is of another grade of substance than is the matter of our earth plane, hence different from that of the earth. అట్లాగే ప్రతిది కూడా ఒకదానికి సుపీరియర్ ఉంటుంది. ఆ సుపీరియర్ యొక్క వ్యక్త రూపంగా ఇన్ఫీరియర్గా కొంచెం తక్కువ స్థాయిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. In this connection, our sentence from the secret doctrine should be memorized, for it is a key to mastering the recondite teachings. One sentence from the secret doctrine. ఈ గ్రంథంలో ఒక చోట ఇవ్వబడినటువంటి ఒక వాక్యాన్ని మనం స్మరించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ సమయంలో, ఈ సందర్భంలో. ఇన్ దిస్ కనెక్షన్, అంటే కొన్ని 6 గ్లోబ్, మొత్తం 7 గ్లోబ్స్ ఉంటే మనకు ఒక గ్లోబే కనిపిస్తూ ఉంటుంది. మిగతా 6 మనకి దృశ్యమానంగా లేదు, అదృశ్యంగా ఉన్నాయి. మనం ఏదైనా కానీ మనకు దృశ్యమానంగా ఉంది అంటే అది మొత్తంలో ఒకటి, అంటే 7లో ఒకటి మాత్రమే మనకు కనిపిస్తుంది. అది కూడా స్థూలాతి స్థూలంగా ఉన్నటువంటి గ్లోబ్ డీకి సంబంధించి, అంటే అట్టడుగున ఉన్నటువంటి మొత్తం 7 గోళాల్లో మధ్య గోళం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుచేత అనేది ఇక్కడ మనకు వివరింపబడుతుంది. ఈ సందర్భంలో సీక్రెట్ డాక్టర్లో ఒక వాక్యం ఒక చోట ఉదాహరించబడింది. In this connection, one sentence from the secret doctrine should be memorized. ఒక్కసారి అది గుర్తుకు తెచ్చుకుంటే, for it is a key to mastering the recondite teachings. అది ఒక తాళం చెవిలాగా ఉపయోగపడుతుంది మనకు ఆ వాక్యం.
దేనికి? రికండైట్ టీచింగ్స్, రికాండైట్ టీచింగ్స్ ఆఫ్ ద డాక్టర్, సీక్రెట్ డాక్టర్. ఏంటవి? రికాండైట్ అంటే గూఢమైన, రహస్యమైనటువంటి, గుప్తమైన, దాచిపెట్టిన, అంటే కనబడకుండా చేసినటువంటి ఉపదేశాలు. ఇది ఎవరికి ఉపదేశం చేయబడింది కానీ రహస్యంగా ఉంది అని అంటుంటే, మరి ఇంకా రహస్యంగా ఉంటే ఉపదేశం చేసి ఏంటి ఇంకా ఉపయోగం? ఎవరికి అందుతుంది అది? రహస్యముగా అంటున్నారు, రహస్య ఉపదేశం అంటున్నారు, ఉపదేశిస్తున్నారు. అది రికాండైట్ అంటే గూఢముగా, రహస్యముగా, గుప్తముగా ఉన్నటువంటి టీచింగ్స్, ఆ ఉపదేశాల్లో ఉన్నటువంటి గూఢత, అది తెలుసుకోవడానికి ఇదిగో ఈ వాక్యం, ఇప్పుడు చెప్పబోయే వాక్యం ఒక చోట ఉదహరించబడింది, ఎక్కడో ఒక చోట సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో. ఆ వాక్యం మనకి తాళం చెవిగా ఉపయోగపడుతుంది. ఒక నిధిని తెరవడానికి తాళం చెవిలాగా. తాళం వేస్తుంది. ఇప్పుడు పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించి 6వ గదిలో అద్భుతమైన సంపద ఉంది అన్న భావన ఉంది, కానీ తాళం తీయటానికి ఎవరు ముందుకు రావటం లేదు, అంత ధైర్యం కలగటం లేదు. అది తాళం వేస్తుంది. అది అట్లా అట్లాంటి అద్భుతమైనటువంటి సంపద, అంటే ఆధ్యాత్మిక సంపద, అంటే మనకి అద్భుతమైన సంపద అంటే దైవానుభూతి. అంతకు మించిన సంపద ఏముంది మనకి? ఏదైనా కొరవే. ఎంత ఉన్నప్పటికీ 14 లోకాలు జయించినా మరి ఆ రాక్షసులకి కొరవగానే ఉన్నారు. ఎప్పుడూ శాంతిగా లేరు, అశాంతితో మగ్గిపోయారు. వాళ్ళు మగ్గిపోవటమే కాకుండా ఈ 14 లోకాల్లో ఉన్న వాళ్ళని అశాంతితో వేధించారు. కాబట్టి మనకి ఆ దైవానుభూతి, అదే మొత్తం అన్ని సంపదలకి మించిన సంపద. ఆ దైవానుభూతికి తాళం చెవి ఈ వాక్యము అన్నట్టుగా. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్స్ ఎట్లాగా ఉంటాయి? గూఢతగా, రహస్యముగా, నిగూఢముగా ఉన్నట్టుగా ఉన్న ఉపదేశాలని మనం బాహాటంగా మనం ఎలా తెలుసుకోగలం, దాన్ని ఎలా దర్శించగలం మనం అంటే, ఈ వాక్యము ద్వారా, ఈ వాక్యము ఒక తాళం చెవిలాగా ఉపయోగపడి మనం ఆ రికాండైట్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి మనం ప్రవేశించవచ్చు. టీచింగ్స్ రిగార్డింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద స్పియర్స్, ప్రత్యేకంగా ఈ గోళముల సిద్ధాంతానికి సంబంధించి, ఈ గోళముల సూత్రం, 7 గోళాలు 7 గోళాలని మనం అన్ని చోట్ల ఇదే వస్తూ ఉంది. ఇట్లా 7 లోకాలుగా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ద స్పియర్స్ కి సంబంధించిన ఆ రహస్య ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వెల్లడి కావటానికి ఒక తాళం చెవిలాగా ఇది ఉపయోగపడుతుంది. మనం ఆ పద్మనాభ స్వామి దేవాలయం ఆ గదిని తెరవడానికి, 6వ నెంబర్ గదిని తెరవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అన్నమాట. అంటే అది ఒక పక్కన ఏంటంటే భౌతికమైనటువంటి సంపద. అది ఈ రోజు ఉండి రేపు కనుమరుగవుతుంది. అది తీలేదు కాబట్టి అట్లా వందల సంవత్సరాల నుంచి అలాగ ఉంది. అది ఒకవేళ తీస్తే కరిగిపోతుంది. ఏముంది, ఇంకా అద్భుతమైన సంపదే, కానీ ఎన్నాళ్ళు ఉంటుంది? కానీ ఈ సంపద ఏంటి? ఇక మనం ఎప్పటికీ ఆ దైవానుభూతిలో ఉండేటట్టుగా ఉండే సంపద ఇది. The sentence refers to the 6 superior companion globes of the earth chain. ఈ ఎర్త్ చైన్ కి సంబంధించి మొత్తం 7 గోళాలకి సంబంధించి 7 చైన్స్ ఉన్నాయి, 7 చక్రాలు.
మనం ఇప్పుడు భూమికి సంబంధించిన చక్రంలో ఉన్నాము. అది కూడా మళ్ళీ 4th రౌండ్ లో ఉన్నాము. గ్రహ చక్రములు అనే మనం దివ్యజ్ఞాన ప్రబోధిని గ్రంథాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు దాని గురించిన విషయం చెప్పుకున్నాం. గ్రహ చక్రాల గురించి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్లోబ్ లో 7 రౌండ్స్ పూర్తయినాయి అంటే ఒక చక్రకల్పం పూర్తయినట్టు. అప్పుడు ఆ చక్రకల్పం పూర్తవగానే ఏ గోళం యొక్క చక్రకల్పం పూర్తయిందో అది నెక్స్ట్ గోళానికి ఆ జీవ ప్రసారం వస్తుంది. అట్లా 7 గోళాలు 7 చక్ర కల్పం పూర్తయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక పరిణామ వ్యూహం, 7 చక్ర కల్పాలు కలిపి ఒక పరిణామ వ్యూహముగా మారుతుంది. మనం 4వ దానికి సంబంధించిన ఒక పరిణామ వ్యూహం అంతటిలోనూ 4వ చక్ర కల్పంలో 4వ పరివర్తనలో 4వ గోళం నుండి 4వ మూల జాతి సరిగా మధ్యమ స్థానం ఒకట స్పష్టం. మనము ప్రస్తుతము అందు అట్టి స్థానమును కొంచెము మించి ఉన్నాము. ఆర్యజాతి ప్రస్తుతము మనము చేరిన ఆర్యజాతి 4వ గోళంలోని 5వ మూల జాతి అయి ఉన్నది. అంటే ఇంకా ఈ మూల జాతులన్నీ పూర్తయితే 6, 7 కూడా పూర్తయిపోతే ఒక ప్రపంచ కాలం అవుతుంది. అట్లా మళ్ళీ 7 పునరావృతం కావాలి. 7 ప్రపంచ కాలాలు పూర్తయితే కానీ ఒక రౌండ్ అవుతుంది. ఒక రౌండ్ అయితే కానీ అది 7 రౌండ్స్ అయితే కానీ అప్పుడు చక్రకల్పం పూర్తి కాదు. ఇప్పుడు 4వ రౌండ్ లో ఉన్నాం మనం ప్రస్తుతం. 3 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. 4వ రౌండ్ లో ఉన్నాం. అంటే 3 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. భూచక్రానికి సంబంధించిందంటే అర్థం ఏంటి? అంటే 3 ఏళ్ళు 21 ప్రపంచ కాలాలు పూర్తి చేసుకున్నాము. 3 ఏళ్ళు 21 ప్రపంచ కాలాలు పూర్తయినాయి అంటే మళ్ళా మూల జాతులకి సంబంధించి మళ్ళీ 7గా హెచ్చించుకుంటూ 21 ఏళ్లుగా అంటే 147 మూల జాతులు పూర్తయిపోయినాయి అన్నమాట ఇప్పటికి. అంటే 7 మూల జాతులు అట్లా 7 ఏళ్ళు 49 పూర్తయినాయి అన్నట్టుగా. ఇట్లా ఇదంతా అయ్యేటప్పుడు కల్లా అయితే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మొత్తం 7 గోళాల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. కానీ మనకి ఒక్క గోళమే కనిపిస్తుంది. మనం ఏదైతే ఏ గోళం మీద ఉన్నామో ఆ గోళం ఒకటే మనకు కనిపిస్తుంది. మిగతా 6 గోళాలు కనపట్లేదు. అది ఎందుచేత అనేది మనకి ఇప్పుడు వివరించడం. The sentence refers to the 6 superior companion globes of the earth chain. As globes, ఆ వాక్యం ఏంటంటే మనకి మొదటి వాల్యూమ్లోనే 166వ పేజీలో ఇచ్చారు. ఇంకో చోట పేజీ 220లో ఉండొచ్చు. As globes, they are in coadunation, but not in consubstantiality. రెండు మాటలు వచ్చినాయి. కోఅడ్యునేషన్ బట్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ. సబ్స్టాన్షియాలిటీ ఒకటి మనకి తెలిసిన పదం. సబ్స్టాన్షియాలిటీ కాన్సబ్స్టాన్షియాలిటీ విత్ అవర్ ఎర్త్. ఈ భూగ్రహానికి భూగోళానికి సంబంధించి
with our earth and thus pertain to quite another state of consciousness. ప్రతి గోళానికి ఒక ప్రజ్ఞ, ఒక కాన్షియస్నెస్ ఎక్కడికక్కడ. ఆ ప్రజ్ఞ మేల్కొనే స్థితిని బట్టి, ఆ వికాస దశను బట్టి, ఇప్పుడు జంతు స్థితికి సంబంధించి ఒక ప్రజ్ఞ, మానవుడికి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఒక ప్రజ్ఞ, స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది ఏ స్థితిలో ఉంది అన్న దానికి తగ్గట్టుగా. అయితే ఇవి ఈ 6 కంపానియన్ గ్లోబ్స్ ఏవైతే ఉన్నాయో, మన మన భూగోళంతో కలిపి 7 ఈ గ్లోబ్స్ ఎనదర్ అంటే డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నవి. అందువల్ల మనకి 6 కనబడటం లేదు. అంటే డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ చోటంతా ప్రాణశక్తితో నిండి ఉన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది. మరి మనకి దానికి ఆ ప్రాణిక్ హీలింగ్కి పరిచయం లేని వాళ్ళం, ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటో తెలియదు. మనకి ఇదంతా మామూలు ఖాళీగా ఉన్న చోటు, ఇది మన చుట్టూ ఉన్నది. కానీ వాళ్ళకి పూర్తిగా ప్రాణశక్తితో, వైటల్ ఫోర్స్తో నిండి ఉన్నది. అట్లాగే దివ్య దృష్టితో చూసే వాళ్ళకి, మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ద 2 బిగ్ వర్డ్స్ అంటే 2 పదాలు వచ్చినాయి కదా ఈ వాక్యంలో. ఎందుకని అంటున్నాడు? దే ఆర్ ఇన్ కోఅడ్యునేషన్ గా ఉంది కాబట్టి, ఉంది కానీ దే ఆర్ ఇన్ కోఅడ్యునేషన్. ఈ 7 గోళాలు కూడా కోఅడ్యునేషన్ లో ఉన్నాయి, బాగానే ఉంది. కానీ బట్ నాట్ ఇన్ కాన్సబ్స్టాన్షియాలిటీ. కానీ కాన్సబ్స్టాన్షియాలిటీగా లేదంట. కోఅడ్యునేషన్ గా ఉన్నాయి కానీ కాన్సబ్స్టాన్షియాలిటీగా లేదు. అక్కడ మనకి తాళం చెవిలాగా ఇచ్చాడు అనమాట. ఎందుకు మనకి కనపడడం లేదు? మిగతా 6 సుపీరియర్ కంపానియన్ గ్లోబ్స్ మనతో పాటు ఉన్నవి, మనతోనే సహచరులుగా ఉండి మనతో నడుస్తూ ఉన్నవి, మన పక్కనే ఉన్నవి, మనకు కనపడటం లేదు. ఎందుకనంటే అవి కోఅడ్యునేషన్ గా ఉన్నాయి, మనతో పాటే ఉన్నాయి, మనతో కలిసే ఉన్నాయి, బట్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ. అట్లా లేదంట, దానిలాగా లేదంట, అందువల్ల కనపడలేదు. క్వైట్ అనదర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, కొంచెం క్లూ అందించారనమాట. అనదర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మనం యొక్క స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి తగినట్టుగా కాకుండా, మన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లాగానే మిగతా 6 గ్లోబ్స్ కూడా ఉంటే శుభ్రంగా కనపడేవి. అంటే మన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే, మన ప్రజ్ఞా వికాసం ఎట్లాగైతే ఉందో దానికి అనుగుణంగా కాకుండా ఇంకా ఎక్కువ వికాసంతో ఉండడం వల్ల, సుపీరియర్ కదా అవి, సుపీరియర్ గ్లోబ్స్. మనం అట్టడుగున ఉన్నటువంటి గ్లోబ్ లో ఉన్నాం మనం, కాబట్టి అవి మనకి దృశ్యమానంగా లేదా అదృశ్యంగా ఉన్నాయి, ఇన్విజిబుల్ గా ఉన్నాయి, విజిబుల్ గా లేదు మనకి. ఆ 2 పదాల గురించిన విషయం ఏంటో చూస్తే మనకి ఇంకా క్లియర్ అవుతుంది. ద 2 బిగ్ వర్డ్స్ చాలా పెద్ద మాటలుగా ఉన్నాయి కదా, కోఅడ్యునేషన్, కన్సబ్స్టాన్షియాలిటీ. బిగ్ వర్డ్స్ సీమ్ టు కాజ్ కన్ఫ్యూషన్ టు సమ్. ఇప్పుడు ఏదో గందరగోళంగా ఉంది, అబ్రకదబ్రా లాగా ఉన్నాయి అవి. ఈ మాంత్రికులు, మెజిషియన్స్ ప్రతి చేయబోయే పనికి ముందు అబ్రకదబ్రా అని అంటుంటారు. అలాగా అంత గందరగోళంగా ఉన్నట్టున్నాయి ఈ 2 పదాలు మనకి.
confusion to some, but this is needless, for they convey the meaning so excellently. ఒక పదం మనకి ఇవ్వబడింది అంటే అంటే పదాలన్నీ ఏంటన్నమాట, భాషకి సంబంధించినవి. ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మధ్యమ స్థితి నుంచి. అంటే అంతకుముందు ఏ రూపంలో ఉన్నాయి? భావ రూపంలో ఉన్నాయి. ఆ భావానికి భాష లేదు. పశ్యంతి రూపంలో ఉన్నాయన్నమాట. అంతకుముందు పర, ఇక భావం కూడా లేని సంకల్పం అంతే. కాదు, పర అనే స్థాయి నుంచి పశ్యంతిగా భావరూపం ఎత్తి, మధ్యమలో భాషా రూపం ఎత్తి నేను వ్యక్తం చేయాలి. అది ఆ భావాన్ని మనం వ్యక్తం చేయాలంటే ఇదంతా ఇట్లాగా ఉందండి అని మనం ఇలాగా సంవత్సరాల తరబడి చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పుకోగలుగుతున్నాం? మాటల ద్వారా. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి మనకి? భాష. ఈ భాషకి సంబంధించిన ఈ మాటలు మనం ఎందుకు ఈ మాటలను ఉపయోగిస్తున్నాం? ఆ మాటలు దానికి సంబంధించిన భావాన్ని అది వ్యక్తీకరిస్తోంది కాబట్టి, దానికోసం ఆ పదము ఇవ్వబడింది కాబట్టి. దే కన్వే ద మీనింగ్ సో ఎక్సలెంట్లీ దట్ నో అదర్ టూ వర్డ్స్ కుడ్ బి మోర్ ఎక్స్ప్రెసివ్. ఇంకా ఏ మాటల్ని, ఏ పదాలని ఇక్కడ పెట్టినా కానీ అది అంత గొప్పగా ఆ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనకు అందివ్వలేదు. అది ఉన్న స్థితిని చక్కగా వ్యక్తపరుస్తుంది అన్నమాట ఈ రెండు పదాలు. అక్కడ ఏదో ఉంది, ఆ ఉన్నదాన్ని చెప్పాలి, మనకి వివరించి మనకి అందుబాటులోకి తీసుకురావాలి. మనం ఊహించడానికి వీలుగా, మనం అనుభూతి చెందడానికి వీలుగా. అక్కడ ఉన్నదేమో మనకు కనపట్టలేదు, అక్కడ ఉన్నది మనకు కనపడటం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పాడు? ఈ 7 గోళాలు కంపానియన్స్, అంటే సహచరులుగా కలిసి తిరుగుతున్నారు వీళ్ళు. మనందరం ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాం. శుభ్రంగా మనందరం భౌతికంగా ఏదో ఒక సమయంలో కలిసి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒకళ్ళకొకళ్ళం తెలుసు. మరి ఇక్కడ ఈ 7 గోళాలకి సంబంధించి మిగతా 6 గోళాలు ఏంటో మనకు తెలియదు. స్క్రీన్ మీదేమో ఉన్నాయి అవి, కానీ ఏంటో తెలియట్లేదు, అవి కనపట్లేదు, మనకి ఇన్విజిబుల్గా లేదు. ఇప్పుడు మీరు ఈ పేర్లన్నీ కనిపిస్తున్నాయంటే మనకు విజిబుల్గా ఉంది, మనం దాన్ని చూడగలుగుతున్నాం. ఇట్లా అందరూ మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో భౌతికంగా కలుసుకునే ఉన్నాం కూడా, కలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకి క్లియర్గా మనకు తెలుసు ఒకళ్ళకొకళ్ళు. కానీ ఇక్కడ ఈ మిగతా 6 గోళాలు మనకి తెలియటం లేదు. కానీ ఎక్కడున్నారు? ఇదిగో మనందరం ఎట్లాగైతే ఒకే స్క్రీన్ మీద ఉన్నామో అట్లాగే ఉన్నాయి అవి కూడా, మనతో పాటు కలిసి ఉన్నాయి 6 గోళాలు, కనపట్లేదు. ఎందుచేత? ఆ విషయం మనకి తెలియాలి అంటే మరి అది ఒక పదం చెప్పాలి. ఇంకా అంతకంటే ఏం చెప్తారు? పదాల ద్వారానే మనం పదాలతో కూడినటువంటి వాక్యం ద్వారా మనకి చెప్పాలి. ఇది ఇందుకోసమని మనకి ఇన్విజిబుల్ గా ఉన్నాయి, అదృశ్యంగా ఉన్నాయి. ఇందుచేత ఒక భూగోళం మాత్రం, మనం ఉన్నటువంటి భూగోళం మాత్రం, ఎర్త్ గ్లోబ్ గా మాత్రం అది దృశ్యమానంగా ఉంది మనకి, మిగతా 6 ఎందుకు లేవు అన్న విషయాన్ని మనకి వివరించడానికి ఆధారం ఏంటి? అక్కడ క్లియర్గా స్టేట్మెంట్ అది, అవి కనపట్లేదు, మిగతా 6 మనకు కనపట్లేదు. అట్లాగని దూరంగా ఏమైనా ఉన్నాయా? మనతో కలిసే తిరుగుతున్నాయి.
సహచరులుగా ఉన్నారు, కంపానియన్స్, సహచరులుగా ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు. కానీ అక్కడ ఉన్నట్టుగా మనకు తెలియటం లేదు. మరి ఈ భావాన్ని ఎందుకని అన్నదాన్ని మనకి వివరించాలి అంటే ఎటువంటి పదాలు ద్వారా అది మరి చెప్పడానికి వీలవుతుంది చూడండి. ఆ పదాలేంటి? అంతకుముందు కూడా ఏదో సందర్భంలో వాడి ఉండాలి. కొత్త పదం ఇస్తే మళ్ళీ మనకది తెలియదు. మనం వాడుకలో ఉన్న పదాల నుంచే తీసుకొని మన డిక్షనరీలో ఉన్నాయి కదా! ఫ్రీమాసన్ రహస్య సంస్థ అండి ఇది. రహస్య శాఖలు, రహస్య సంస్థలు రహస్యంగా పనిచేస్తూ ఉంటాయి అని వాళ్ళేదో మాట్లాడుకుంటుంటారు. కానీ అవన్నీ ఎక్కడున్నాయి? ప్రతి పదం డిక్షనరీలో ఉన్నదే. అందరికీ తెలిసిన పదాలే. కానీ రహస్యంగా మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాగ ఉంటుంది. ఇప్పుడు తెలిసిన పదమై ఉండాలది. అంతకుముందు నుంచి వాడుతున్న, ఎప్పటినుంచో ఈ భాష పుట్టిన దగ్గర నుంచి వాడుతున్న పదమై ఉండాలది మనకి. ఆ పదాల ద్వారా మనకి ఏదైతే తెలియటం లేదో, ఎందుచేత అది మనకి కనపడట్లేదు అన్న విషయాన్ని వివరించడానికి ఈ 2 పదాలని మనం ముందుంచామనమాట. ఈ 2 పదాలు కాకుండా ఇంకో వేరే పదాలు మనం ముందుంచితే అది అంతగా మనం అవగాహన చేసుకోలేం. ఆ భావాన్ని వ్యక్తీకరించలేదు. ఇది ఈ 2 పదాలు ఆ భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించింది. 100% అన్నట్టుగా. వాటి గురించి ఏమేంటి ఉన్నాయో ఆ పదాల వివరణ తెలుసుకుందాం ఈరోజు. కో ఎడ్యునేషన్, కోఎడ్యునేషన్, యూనిషన్, యూనిట్ లేతే యునైట్. యునైట్ అంటే యూనియన్, యునైట్ అంటే కలవటం, కలిసి ఉండటం. కోఎడ్యునేషన్, దిస్ ఈజ్ ఎ లాటిన్ కాంపౌండ్ వర్డ్. ఇది లాటిన్ భాషకి సంబంధించినది. అంటే ప్రాచీన భాషల్లో ఏంటంటే ఏ పదమైనా వచ్చింది అంటే అది భౌతికంగా మనం రోజువారీ వ్యవహారానికి ఉపయోగించుకునేటట్టుగా కాకుండా లోతైన అర్థంగా ఉండేటట్టుగా, మళ్ళీ అదే సమయంలో భౌతికంగా రోజువారీ కార్యక్రమాలకి ఉపయోగపడేటట్టుగా కూడా అట్లాగా ఇవ్వబడ్డాయి పదాలన్నీ. ఆ భాష ఆ మాదిరిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంకా క్రమక్రమంగా ఆ లోతైన అర్థాలన్నీ పక్కనకి వెళ్ళిపోయినాయి. భౌతికంగా ఆ బాహ్య ఆకారం ఉన్న దానికి సంబంధించి బాహ్య అర్థాన్ని మాత్రమే మనం తీసుకుంటూ అంతవరకే ఆ పదాలను ఉపయోగించుకుంటూ వస్తున్నాం. ఈ లాటిన్‌లోను, గ్రీకులోను, హిబ్రూలోను, మన సంస్కృతంలోను ఇవి అత్యంత ప్రాచీన భాషలుగా ఉంటాయి. అలాగే సెంజార్ భాషలో ఇవేంటంటే అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే రహస్యముగా రీకాండైట్, గుప్తముగా, రహస్యముగా దాగి ఉన్నాయో, దాచిపెట్టబడి ఉన్నాయో, కనబడకుండా ఉన్నాయో, వాటిని మనకి అనుభూతికి తెచ్చేటట్టుగా ఆ పదాలను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పద్ధతిలో మనకి వీటికి అర్థం ఇవ్వబడుతుంది మనకి. లాటిన్ కాంపౌండ్ వర్డ్, ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వెర్బ్ కోఎడ్యునేర్. వెర్బ్ ఏంటది? కోఎడ్యునేర్. దాని యొక్క పాస్ట్ పార్టిసిపుల్ గా కోఎడ్యునేషన్ అనే పదం వచ్చింది. విచ్ మీన్స్ యునైటెడ్ టుగెదర్. యునైటెడ్ టుగెదర్. అంటే కలిసి, యునైటెడ్ టుగెదర్, అందరు కలిసి ఉండటము. యునైటెడ్ టుగెదర్ అంటే వివాహం జరిగింది. ఇప్పుడు వాళ్ళేంటి, ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం జరిగింది. యునైటెడ్ టుగెదర్, కలిసి జీవించడం. ఆ అర్థానికి సంబంధించిన పదంగా ఇది ఉందన్నమాట. యునైటెడ్ టుగెదర్ అంటే మిగతా మొత్తం 7 గ్లోబ్స్ కూడా ఎట్లాగా ఉన్నాయి? యునైటెడ్ టుగెదర్, మొత్తం కలిసి జీవించడం అన్నట్టుగా, కలిసి పనిచేయటం అన్నట్టుగా ఉన్నాయి.
మరి భార్యకి భర్త కనపట్లేదు, భర్తకి భార్య కనపట్లేదు అన్నట్టుగా ఇప్పుడు మన పరిస్థితి అయిపోయింది. మనం మిగతా 6 గోడలతో కలిసి ఉన్నాం మనం, కానీ ఆ 6 గోడలు మనకు కనపట్లేదు. కానీ యునైటెడ్ టుగెదర్ అంటున్నారు. ఎట్లా ఇది? ద కాంపోనెంట్ పార్ట్స్ కన్సిస్ట్ ఆఫ్, ఇంకా విడదీస్తే ఆ పదాలని, కో అంటే టుగెదర్, కోఆపరేషన్, కోఆపరేటివ్, ఇట్లా చాలా పదాలు, కో అనే దాని మీద చాలా పదాలు వస్తాయి. అవేంటి? టుగెదర్ అంటే కలిసి, యాడ్ అంటే టూ, ఎనస్ అంటే వన్, హెన్స్ లింక్డ్ టుగెదర్ యాజ్ వన్ అంటే ఒకటిగా అవటం. అంటే భార్యాభర్త ఉదాహరణ ఎందుకు చెప్పుకున్నాం? ఒకటిగా ఉండటం కోసం, యాజ్ వన్. ఇప్పుడు 7 గోడలు ఎట్లా ఉన్నాయని చెప్తున్నాం? యాజ్ వన్. పేరుకి 7 గోడలే ఉన్నాయి, కానీ మొత్తం కలిపి ఒక గోడ ఒకటిలాగా, యాజ్ వన్. అట్లా కలిసి ఉన్నాయి ఇవి. ఎందుకని యాజ్ వన్ గా ఉన్నాయి? ఇవన్నీ ఎర్త్ చైన్కి సంబంధించినవి కాబట్టి. ఇదంతా ఈ 7 గోళాలు ఏంటన్నమాట? ఎర్త్ చైన్కి సంబంధించినవి కాబట్టి ఒకటిగా ఉన్నాయి, ఎర్త్ చైన్కి సంబంధించి. అట్లాగే మూన్ చైన్కి సంబంధించి మనకి ముందు జరిగినటువంటి మూన్, అదే చాంద్ర చక్రం ఉంది, ఇది భూచక్రం. ప్రస్తుతం మనం ఉన్నది. మనకన్నా ముందు ఏం జరిగింది? చాంద్ర చక్రం. ఆ మూన్ చైన్ లో అది మళ్ళీ 7, అది దానికి సంబంధించి టుగెదర్ వన్, టుగెదర్ యాజ్ వన్. అక్కడ చాంద్ర చక్రానికి సంబంధించి 7 గోళాలు అక్కడ. ఇంకా కుజగ్రహానికి సంబంధించి, ఇటు బుధ గ్రహానికి సంబంధించి, అట్లా 7 గోళాలు ఒక గ్రహానికి సంబంధించి ఒకటిగా ఉన్నాయి, యాజ్ వన్. ఇట్లా భూమికి సంబంధించి 7 గోళాలు ఒకటిగా ఉన్నాయి. మళ్ళీ ఈ 7 గోళాలు అంటే ఏంటి? మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రహానికి సంబంధించే. మళ్ళీ 7 మనకి ఇక్కడ ప్రతి చోట 7 వస్తాయి. అయితే ఇక్కడ ఎర్త్ ప్రాధాన్యతతో, అంటే మూన్లోనేమో మూన్ ప్రాధాన్యంగా, మిగతా అన్ని కలిసి ఉన్నాయి. అంటే మూన్ని ముందు పెట్టారు, మిగతా వాళ్ళంతా వెనక నిలబడ్డారు అన్నట్టుగా. ఎర్త్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎర్త్ చైన్, ఈ భూచక్రానికి వచ్చేటప్పుడు కల్లా భూమిని ముందు నిలబెట్టారు, మిగతాయి వెనక నిలబడి ఉన్నాయి అన్నట్టుగా. ఒకటిగానే ఉన్నాయి, వరుసలోనే ఉన్నాయి. కానీ ప్రాధాన్యత, ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వటం. అలా పైనుంచి ఏ, బి, సి, అలాగే డి మనది, మళ్ళీ ఈ, ఎఫ్, జి, ఇట్లా 7 వచ్చేస్తాయి. మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాధాన్యతతో. మొత్తానికి 7 7 ఉంటాయి. అన్ని చోట్ల టుగెదర్ యాజ్ వన్, ఒకటిగానే ఉంటున్నాయి ఎక్కడికక్కడ. అందుకని దాన్ని కోఆర్డినేషన్ అన్న పదాన్ని వాడారు, అట్లాగా ఉండడాన్ని సూచించడం కోసం. మనకి ఎట్లా ఉన్నాయి అవి? మరి ఎక్కడికక్కడ ఒకటేమో ప్రాధాన్యతగా ఉంటుంది, మిగతావి కలిసిపోయి ఉన్నాయి, దాంతోనే కలిసిపోయి ఉన్నాయి. అందుకే మనం ప్రేయర్ ఏం చేస్తున్నాము? ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళంగా చేస్తున్నాం. ఒక్కొక్క వారం ఒకళ్ళు ప్రాధాన్యత వహిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళం ఎక్కడున్నాం? వాళ్ళు వెనకే ఉన్నాం, వాళ్ళతో కలిసే ఉన్నాము, టుగెదర్ యాజ్ వన్. కానీ ఒకళ్ళు ఎవరు ప్రేరిస్తున్నారండి అంటే ఆ వారానికి సంబంధించి ఎవరు అనుకున్నామో వాళ్ళు ఇస్తున్నారు, ఫలానా వాళ్ళు ఇస్తున్నారండి. అంటే వాళ్ళది చక్రకల్పం అనమాట. చక్రం, వాళ్ళ చక్రంలో ఇదంతా జరుగుతుంది అనుకుంటే ఈ వారం రోజులు వాళ్ళు ప్రేరిస్తూ ఉంటారు. మళ్ళీ ఇది పూర్తి కాగానే నెక్స్ట్ చక్రంలోకి వెళ్తాం. అప్పుడు వాళ్ళది ప్రాధాన్యత వచ్చి మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ చక్రంలో ప్రాధాన్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి సర్దుకుంటారు, ముందుకి
ఆ నెక్స్ట్ చక్రం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి ముందు ఉంటారు, వాళ్ళు ప్రేయర్ ఇస్తూ ఉంటారు. అందుకు మనం ప్రేయర్ని ఆ మాదిరిగా కూర్పు చేసుకున్నాం, కూర్పు చేయబడింది. అంటే దీనికి అనుగుణంగా coordination together as one. Thus, the 7 globes are linked together as one. మొత్తం ఒకటిగానే ఉంది కానీ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ. ఒకటిగానే ఉంది, విచిత్రంగా కన్సబ్స్టాన్షియాలిటీ. ఒకటిగా ఉంటే మరి కనపడాలి కదా. ఇప్పుడు మనందరం చక్కగా కనిపిస్తున్నాం, స్క్రీన్ మీద క్లియర్గా మన పేర్లు ఉన్నాయి. మన పేర్లు ఉన్నాయంటే మనం ఉన్నట్టే కదా, మరి చక్కగా కనిపిస్తున్నాం. ఇక్కడేమో కనపట్లేదు మనకి. ఎట్లా, ఎందుకని? బట్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ. దిస్ సెకండ్ లాటిన్ కాంపౌండ్ వర్డ్ ఈజ్ బేస్డ్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, కోఆర్డినేషన్ అంటే ఎట్లాగున్నాయన్నమాట. ఈ గోళాలు కలిసిపోయే ఉన్నాయి, ఒకరి పక్కన ఒకటి ఉన్నాయి. అంటే కలిసిపోయి ఉన్నాయంటే ఇప్పుడు మనం ఈ దూరంగా ఉన్నట్టుగా ఒక పేరుకి కొంత దూరం కనిపిస్తుంది మనకి. కానీ ఈ పేర్లన్నీ ఎక్కడున్నాయి? ఆ బ్యాక్గ్రౌండ్ ఒకటే స్క్రీన్ మీద ఉంది కదా, ఒకటే స్క్రీన్ మీద ఉంది. ఆ తర్వాత ఇంకా దీంట్లో విశేషం అంటే మొత్తం ముద్దగా ఉన్నాయి, లేయర్ బై లేయర్. అంటే ఒక్కొక్క లేయర్ లాగా కలిసిపోయి ఉన్నాయి అన్నమాట. కలిసిపోయి ఒక ముద్దలాగా ఒకే గోళంగా ఉంది కానీ మనకి తెలియజేయడానికి 7 గోళాలు వేరుగా ఉన్నట్టుగా మనకి చెప్పడం కోసం అట్లా ఇచ్చారు. కానీ ఇదంతా ఎక్కడ ఉంది? ఒక గోళంగా, టుగెదర్ యాజ్ వన్ కదా. ఒకే గోళంగా ఉన్నప్పటికీ ఒకదానికి మనకు కనపట్లేదు. మనం మధ్యలో ఉన్నది మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ వరకే కనిపిస్తుంది, మిగతాది కనపట్లేదు మనకి. సమ్యక్ దర్శనం, సమగ్రంగా మనకి కనపట్లేదు. మనకి ఎక్కడి వరకు అయితే మనకి చూడగలుగుతున్నాము అంతవరకే చూడగలుగుతున్నాం మనం. అందువల్ల వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అసలు అవి లేవన్నట్టుగా కూడా అదృశ్యంగా ఉన్నాయి. దాంతో కలిసి ఉన్నప్పటికీ, ఒక ముద్దగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం పూరి చేయటానికో లేకపోతే చపాతి చేయటానికో పిండి కలిపాం, గుండ్రంగా ఒక కోడిగుడ్డ ఆకారం లాగా గుండ్రంగా ఒక ముద్దలాగా చేసాం. అట్లా ఈ 7 గోళాలు కలిపి ఎట్లాగా ఉన్నాయి? ఆ మాదిరిగా ఉన్నాయి, ఒక ముద్దలాగా. మళ్ళీ దాన్ని ఏం చేసాం? మనం విడదీసాం, దాన్ని చిన్న గోళాలుగా చేసి అంటే 7 చపాతీల్లాగా చేసాం మనం. ఒకే ముద్దలో నుంచి 7 చపాతీలు చేసాం మనం. ఒక్కొక్కటి మళ్ళీ చిన్న గోళంగా చేసుకుని చపాతీ చేసుకోవడానికి వీలుగా దాన్ని ఒత్తాము, గుండ్రంగా వచ్చింది. అది రావడానికి ముందు ఒకటే ఇదిగా ఉంది. ఆ ఒకటే దాంట్లో మళ్ళీ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో డిఫరెంట్ గ్రేడ్స్ గా ఇట్లా ఒకటిగా ఉన్నప్పుడు మొత్తంగా కనపడాలి కదా మనకి. అట్లా కనపడలేదు. బట్ నాట్ ఇన్ కన్సబ్స్టాన్షియాలిటీ. ఈ వర్డ్కి సంబంధించింది ఏంటో విషయము మనం వచ్చే సోమవారం తెలుసుకుని ఇంకా మిగతా విషయాలు తెలుసుకోవడానికి దర్శించడానికి ప్రయత్నం చేద్దాం. సృష్టి అంతా ఎట్లాగుంది?
అన్నదాని ఈ 2 మాటలతోనే ఉందన్నమాట. అందుకు మనం ఇది చెప్పుకోవటానికి ప్రత్యేకంగా ఈ 2 మాటల్లోనే సమస్తము ఎలాగా ఉంది, మనకెట్లా కనిపిస్తుంది. విజిబుల్‌గా ఎలాగుంది, ఇన్విజిబుల్ ఎలాగా ఉంది. ఎందుకు కనపట్లేదు అట్లాగా? ఒకటిగా ఉన్నప్పటికీ, ఒకటిగా ఎందుకు కనపట్లేదు మనకి? అడ్యునేషన్, కో-అడ్యునేషన్ ఒకటిగానే ఉంది యాజ్ వన్, టుగెదర్ యాజ్ వన్, బట్ నాట్ ఇన్ కాన్సబ్స్టాన్షియాలిటీ. అప్పుడు ఈ సృష్టి కూడా ఎందుకు మనకి ఒకటిగా ఉన్నదా, ఒకటిగా ఉన్నది అనేకముగా ఎందుకు ఉంది మనకి అని కూడా విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది. అందుకు దీని తాళం చెవిగా మనకి ఇచ్చారు. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.